సో ఇవాళ మన టాపిక్ వచ్చేసరికి అండర్ 15,000 బెస్ట్ ఫోన్స్ ఏవి 2021లో. సో మేము టాప్ 8 ఫోన్స్ అయితే పిక్ చేసాము. అండ్ ఆ ఫోన్స్ అనేది ప్రైస్ రేంజ్ బట్టి మీకు హైయెస్ట్ టు లోయెస్ట్ అనేది ఇప్పుడు చెప్పడం జరుగుతుంది. సో అండ్ అట్ ది ఎండింగ్ ఆఫ్ ది వీడియో మీకు ర్యాంకింగ్ అయితే కూడా ఇవ్వబడుతుంది. అంటే ఫస్ట్ ర్యాంక్ ఇది, సెకండ్ ర్యాంక్, థర్డ్ ర్యాంక్, అలా ర్యాంకింగ్ కూడా ఇవ్వబడుతుంది. సో ఎండ్ వరకు చూడండి ఈ వీడియో అనేది. సో మన ఫస్ట్ లిస్ట్లో ఉన్న ఫోన్ ఏంటి అంటే పోకో X2. సో దీని డిస్ప్లే పరంగా మాట్లాడుకున్నట్టయితే కనుక ఐపీఎస్ ఎల్సీడీ ఇచ్చారు అండ్ 120Hz రిఫ్రెష్మెంట్ రేట్ ఇచ్చారు అండ్ HDR10 అండ్ 50 నిట్స్ అయితే ఇచ్చారు అండ్ 6.67 ఇంచెస్ అయితే స్క్రీన్ సైజ్ ఇది అండ్ 1080x2400 పిక్సెల్స్ రెజల్యూషన్ అండ్ కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 5 అయితే ఇచ్చారు ప్రొటెక్షన్ కింద. అండ్ చిప్ సెట్ వచ్చేసరికి స్నాప్డ్రాగన్ 730G అండ్ CPU వచ్చేసరికి ఆక్టా కోర్ అండ్ GPU వచ్చేసరికి Adreno 618 అయితే ఇచ్చారు. అండ్ కెమెరా పరంగా చూసుకుంటే ఇది క్వాడ్ కెమెరా సెటప్ అండ్ 64 మెగాపిక్సెల్ మెయిన్, 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్, 2 మెగాపిక్సెల్ మ్యాక్రో, 2 మెగాపిక్సెల్ డెప్త్. అండ్ వీడియో పరంగా చూసుకున్నట్టయితే 4K at the rate of 30 frames అండ్ 1080 at the rate of 30 frames అండ్ 120 frames బాగానే ఉంది. అండ్ ఫ్రంట్ కెమెరా వచ్చేసరికి డ్యూయల్ కెమెరా ఇది 20 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా అండ్ 2 మెగాపిక్సెల్ డెప్త్ అయితే ఇచ్చారు. అండ్ బ్యాటరీ వచ్చేసరికి 4500 mAh, సో బ్యాటరీ తక్కువనే చెప్పాలి. అండ్ 27 watts ఫాస్ట్ ఛార్జింగ్ అయితే ఇచ్చారు. అండ్ ఇది 100% ఛార్జ్ అయ్యేది 68 minutes అని చెప్పి క్లెయిమ్ చేస్తున్నారు కంపెనీ. సో ఓఎస్ వచ్చేసరికి Android 10 అప్గ్రేడబుల్ టు Android 11 అని ఇచ్చారు. అండ్ ఇందులో ఫింగర్ ప్రింట్ వచ్చేసరికి సైడ్ ఫింగర్ ప్రింట్ అయితే ఇచ్చారు. సో దీని ప్రైస్ వచ్చేసరికి 14,949 రూపీస్. లిస్ట్లో నెక్స్ట్ ఫోన్ వచ్చేసరికి రెడ్మీ నోట్ 9 Pro Max. అండ్ డిస్ప్లే పరంగా చూసుకున్నట్టయితే ఐపీఎస్ ఎల్సీడీ అయితే ఇచ్చారు అండ్ 450 నిట్స్ అండ్ 6.67 ఇంచెస్ స్క్రీన్ సైజ్ అండ్ 1080x2400 పిక్సెల్ రెజల్యూషన్ అండ్ కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 5 అయితే ఇచ్చారు దీనికి ప్రొటెక్షన్ కింద. అండ్ చిప్ సెట్ పరంగా చూసుకున్నట్టయితే స్నాప్డ్రాగన్ 720G అయితే ఇచ్చారు అండ్ CPU వచ్చేసరికి ఆక్టా కోర్ అండ్ GPU వచ్చేసరికి Adreno 618. సో కెమెరా పరంగా చూసుకున్నట్టయితే ఇది కూడా క్వాడ్ కెమెరా సెటప్, 64 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా అండ్ 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్, 5 మెగాపిక్సెల్ మ్యాక్రో అండ్ 2 మెగాపిక్సెల్ డెప్త్ అయితే ఇచ్చారు. అండ్ ఫ్రంట్ వచ్చేసరికి 32 మెగాపిక్సెల్ అయితే ఇచ్చారు దీనికి సింగిల్ కెమెరా. అండ్ బ్యాటరీ పరంగా చూసుకున్నట్టయితే 5020 mAh బ్యాటరీ అయితే ఇచ్చారు అండ్ 30 watts ఫాస్ట్ ఛార్జింగ్ అయితే ఇచ్చారు. అండ్ ఇందులో 50% ఇన్ 30 minutes అని చెప్పి క్లెయిమ్ చేస్తున్నారు. అంటే 50% ఛార్జింగ్ మనకి 30 minutesలో ఛార్జ్ అవుతుందని చెప్పి క్లెయిమ్ చేస్తున్నారు. సో ఓఎస్ పరంగా చూసుకున్నట్టయితే Android 10 అయితే ఇచ్చారు. అండ్ ఇందులో UI వచ్చేసరికి MI నుంచి వస్తుంది, MI UI 12 వస్తుంది. అండ్ ఇది కూడా సైడ్ ఫింగర్ ప్రింటే ఇది కూడా. అండ్ దీని ప్రైస్ వచ్చేసరికి 14,999 ఇది. సో లిస్ట్లో మన నెక్స్ట్ ఫోన్ వచ్చేసరికి Realme 8. అండ్ ఇది డిస్ప్లే పరంగా చూసుకున్నట్టయితే కనుక సూపర్ AMOLED డిస్ప్లే అయితే ఇస్తున్నారు అండ్ 1000 నిట్స్ అయితే ఇస్తున్నారు. సో స్క్రీన్ పరంగా ఎక్కడా కూడా కాంప్రమైజ్ అయినట్టు లేదు ఇక్కడ. సో 6.4 ఇంచెస్ స్క్రీన్ సైజ్ ఉంది అండ్ 1080x2400 పిక్సెల్స్ రెజల్యూషన్ అయితే ఉంది. అండ్ ఇందులో ఆల్వేస్ ఆన్ డిస్ప్లే అయితే ఫీచర్ అయితే ఇచ్చారు వీళ్ళు. కెమెరా పరంగా చూసుకున్నట్టయితే ఇది కూడా క్వాడ్ కెమెరా సెటప్, 64 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా, 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్, 2 మెగాపిక్సెల్ మ్యాక్రో అండ్ 2 మెగాపిక్సెల్ డెప్త్ అయితే ఇచ్చారు. అండ్ ఫ్రంట్ కెమెరా వచ్చేసరికి 16 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా సింగిల్ కెమెరా అయితే ఇచ్చారు. అండ్ చిప్ సెట్ పరంగా చూసుకున్నట్టయితే కనుక హీలియో G95 అయితే ఇచ్చారు. అండ్ CPU పరంగా ఆక్టా కోర్ అండ్ GPU వచ్చేసరికి మాలి G76 అయితే ఇచ్చారు. సో ఇది రీసెంట్గా రిలీజ్ అయిన మొబైల్ అయినా సరే వీళ్ళు G95 ఎందుకు ఇచ్చారో మనకి MediaTek హీలియో G95 ఎందుకు ఇచ్చారు అనేది ఐడియా లేదు. ఎందుకంటే G95 చాలా ఓల్డ్ మోడల్, అంటే ఓల్డ్ ఫోన్స్లో కూడా వచ్చింది ఇంకా మరి. సో బ్యాటరీ పరంగా చూసుకున్నట్టయితే కనుక 5000 mAh, 30 watts ఫాస్ట్ ఛార్జింగ్ అయితే ఇచ్చారు మనకి. అండ్ ఇందులో వీళ్ళు 50% ఇన్ 26 minutes అండ్ 100% ఇన్ 65 minutes, అంటే దాదాపుగా 100% వీళ్ళు 1 hourలో ఎక్కుతుందని చెప్పి క్లెయిమ్ చేస్తున్నారు. అండ్ ఓఎస్ వచ్చేసరికి Android 11 ఇచ్చారు. అండ్ ఇందులో UI వచ్చేసరికి రియల్మీ నుంచి వస్తుంది, Realme UI 2.0. సో దీంట్లో సూపర్ AMOLED డిస్ప్లే కాబట్టి ఆన్ స్క్రీన్ ఫింగర్ ప్రింట్ అయితే ఇచ్చారు. సో ఇప్పుడు చెప్పే ఈ అండర్ 15,000 ఫోన్స్లో ఓన్లీ Realme 8కి మాత్రమే ఆన్ స్క్రీన్ ఫింగర్ ప్రింట్ ఉంది. సో దీని ప్రైస్ వచ్చేసరికి 14,999. సో మన లిస్ట్లో పోకో X3 కూడా ఉంది. సో పోకో X3 గురించి ఇక్కడ చెప్పి టైం వేస్ట్ చేయాలనుకోవట్లేదు. సో పోకో X3 ఆల్రెడీ మనం వీడియో అయితే చేయడం జరిగింది, ఆ వీడియో లింక్ అనేది మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను. సో పోకో X3 గురించి కంప్లీట్ రివ్యూ అండ్ అన్బాక్సింగ్ కూడా వీడియో చేసాం మనం. సో లెట్స్ గో టు అనదర్ మొబైల్. సో నెక్స్ట్ మొబైల్ వచ్చేసరికి Realme 7. డిస్ప్లే పరంగా చూసుకున్నట్టయితే ఐపీఎస్ ఎల్సీడీ ఇచ్చారు అండ్ 90Hz రిఫ్రెష్మెంట్ రేట్ అయితే ఇచ్చారు అండ్ 480 నిట్స్ అయితే ఇచ్చారు అండ్ 6.5 ఇంచెస్ స్క్రీన్ సైజ్ అండ్ 1080x2400 పిక్సెల్స్ రెజల్యూషన్ అయితే ఇచ్చారు. అండ్ కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 3 అయితే ఇచ్చారు దీనికి ప్రొటెక్షన్ కింద. అండ్ చిప్ సెట్ పరంగా చూసుకున్నట్టయితే MediaTek హీలియో G95 అయితే ఇచ్చారు. అండ్ GPU వచ్చేసరికి మాలి G76 అండ్ CPU వచ్చేసరికి ఆక్టా కోర్. సో సేమ్ రియల్మీ 8 లాగే ఉంది చూడడానికి, ఐ మీన్ మొత్తం చిప్ సెట్ అంతా.
సో నెక్స్ట్ కెమెరా పరంగా వస్తే కనుక 64 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా, 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్, 2 మెగాపిక్సెల్ మ్యాక్రో అండ్ 2 మెగాపిక్సెల్ డెప్త్ అయితే ఇచ్చారు. అండ్ ఫ్రంట్ వచ్చేసరికి 16 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా అయితే ఇచ్చారు, అంటే సింగిల్ కెమెరా. అండ్ బ్యాటరీ పరంగా చూసుకున్నట్టయితే 5000 mAh బ్యాటరీ అయితే ఇచ్చారు, అండ్ 30 watts ఫాస్ట్ ఛార్జింగ్. అండ్ వీళ్ళు క్లెయిమ్ చేసేది ఏంటంటే 100% ఇన్ 65 minutes అంటున్నారు, అంటే దాదాపు 1 hourలో 100% ఛార్జ్ అవుతుందని చెప్పి క్లెయిమ్ చేస్తున్నారు. అండ్ ఓఎస్ పరంగా వచ్చేసరికి Android 10 అయితే ఇచ్చారు. అండ్ ప్రైస్ వచ్చేసరికి ఇది 13,499. సో మన లిస్ట్లో నెక్స్ట్ ఫోన్ వచ్చేసరికి పోకో M2 Pro. సో దీని డిస్ప్లే పరంగా చూసుకున్నట్టయితే IPS LCD స్క్రీన్ అయితే ఇచ్చారు, అండ్ 450 నిట్స్ అయితే ఇచ్చారు, అండ్ HDR10 అండ్ 1080x2400 పిక్సెల్స్ రెజల్యూషన్, అండ్ 6.67 inches స్క్రీన్ అయితే ఇచ్చారు. అండ్ ప్రొటెక్షన్ కింద కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 5 అయితే ఇచ్చారు. అండ్ దీని చిప్సెట్ పరంగా చూసుకున్నట్టయితే స్నాప్డ్రాగన్ 720G అయితే ఇచ్చారు. అండ్ CPU పరంగా ఆక్టాకోర్, అండ్ GPU వచ్చేసరికి Adreno 618 అయితే ఇచ్చారు. సో కెమెరా పరంగా చూసుకున్నట్టయితే ఇది కూడా క్వాడ్ కెమెరా సెటప్, 48 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా, 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్, 5 మెగాపిక్సెల్ మ్యాక్రో, 2 మెగాపిక్సెల్ డెప్త్ అయితే ఇచ్చారు. అండ్ ఫ్రంట్ కెమెరా వచ్చేసరికి సింగిల్ కెమెరా, అది 16 మెగాపిక్సెల్ అయితే ఇచ్చారు. సో ఇది కూడా సైడ్ ఫింగర్ ప్రింట్ మాత్రమే. అండ్ బ్యాటరీ వచ్చేసరికి 5000 mAh బ్యాటరీ అయితే ఇచ్చారు, అండ్ 33 watts ఫాస్ట్ ఛార్జింగ్ అని క్లెయిమ్ చేస్తున్నారు వీళ్ళు. సో ఇది కూడా Android 10 మీద వర్క్ చేస్తుంది. అండ్ ప్రైస్ వచ్చేసరికి 13,999, అది 6GB వేరియంట్, అండ్ 12,999 అది 4GB వేరియంట్. సో లిస్ట్లో నెక్స్ట్ ఫోన్ వచ్చేసరికి రియల్మీ నార్జో 20 Pro. సో ఈ ఫోన్ అనేది చాలామంది తెలిసే ఉంటుంది. సో బెస్ట్ ఇన్ బడ్జెట్ అని చెప్పొచ్చు. సో డిస్ప్లే పరంగా చూసుకున్నట్టయితే IPS LCD అయితే ఇచ్చారు దీనికి, అండ్ 480 nits అయితే స్క్రీన్ ఇచ్చారు, అండ్ 6.5 inches స్క్రీన్ సైజ్ ఇచ్చారు, అండ్ 1080x2400 పిక్సెల్స్ రెజల్యూషన్ అయితే ఇచ్చారు. అండ్ కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 3 అయితే ఇందులో ప్రొవైడ్ చేస్తున్నారు వీళ్ళు. అండ్ చిప్ సెట్ వచ్చేసరికి MediaTek Helio G95 అయితే ఇచ్చారు. సో రియల్మీ 8లోని G95, రియల్మీ 7లోని G95. సో అపార్ట్ ఫ్రమ్ దట్, సో ఆక్టాకోర్ CPU అయితే ఆక్టాకోర్ అయితే ఇచ్చారు, అండ్ GPU వచ్చేసరికి మాలి G76 అయితే ఇచ్చారు. సో కెమెరా పరంగా చూసుకున్నట్టయితే కనుక క్వాడ్ కెమెరా సెటప్ అయితే ఇచ్చారు. 48 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా, 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్, 2 మెగాపిక్సెల్ మ్యాక్రో అండ్ 2 మెగాపిక్సెల్ డెప్త్ అయితే ఇచ్చారు. అండ్ ఫ్రంట్ కెమెరా వచ్చేసరికి 16 మెగాపిక్సెల్ సింగిల్ కెమెరా అయితే ఇచ్చారు. అండ్ బ్యాటరీ పరంగా చూసుకున్నట్టయితే 4500 mAh అయితే బ్యాటరీ అయితే ఇచ్చారు. అండ్ ఇందులో బ్యాటరీ చూస్తే చాలా చిన్నగా ఉంది, బట్ వీళ్ళు 65 watts ఫాస్ట్ ఛార్జింగ్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. సో ఓఎస్ పరంగా చూసుకున్నట్టయితే Android 10 అయితే ఇచ్చారు, అండ్ UI వచ్చేసరికి రియల్మీ నుంచి రియల్మీ UI వస్తుంది. సో ఇది కూడా సైడ్ ఫింగర్ ప్రింటే మొత్తం, ఓన్లీ రియల్మీ 8లో మాత్రమే ఆన్ స్క్రీన్ ఫింగర్ ప్రింట్ వస్తుందని చెప్పాను కదా. సో దీని ప్రైస్ రేంజ్ వచ్చేసరికి 12,999, 6GB 64GB వేరియంట్. సో మన లిస్ట్లో లీస్ట్ ఫోన్ అంటే లీస్ట్ ప్రైస్ వచ్చింది ఉండేది ఏంటంటే రెడ్మీ నోట్ 10, అది కూడా రీసెంట్గా రిలీజ్ అయింది. సో ఇదే లీస్ట్ ప్రైస్తో ఉన్నది ఇప్పుడు. సో దీని డిస్ప్లే పరంగా చూసుకున్నట్టయితే సూపర్ అమోలెడ్ డిస్ప్లే అయితే ఇచ్చారు, 450 nits అయితే స్క్రీన్ ఇచ్చారు, అండ్ 1100 nits పీక్ వరకు వెళ్తుందని చెప్పేసి క్లెయిమ్ చేస్తున్నారు వీళ్ళు. అండ్ 6.43 inches స్క్రీన్ సైజ్, అండ్ 1080x2400 పిక్సెల్స్ రెజల్యూషన్. అండ్ ప్రొటెక్షన్కి వచ్చేసరికి గొరిల్లా గ్లాస్ 3 అయితే ఇచ్చారు. అండ్ చిప్సెట్ పరంగా వచ్చేసరికి స్నాప్డ్రాగన్ 678 ఇచ్చారు. సో చాలా డౌన్ గ్రేడ్ చేశారు మొత్తం చిప్సెట్ అంతా ఇక్కడ. సో GPU వచ్చేసరికి Adreno 612 అయితే ఇచ్చారు, అండ్ CPU వచ్చేసరికి ఆక్టాకోర్. అండ్ కెమెరా వచ్చేసరికి 48 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా, 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్, 2 మెగాపిక్సెల్ మ్యాక్రో అండ్ 2 మెగాపిక్సెల్ డెప్త్ అయితే ఇచ్చారు. అండ్ ఫ్రంట్ కెమెరా వచ్చేసరికి 13 మెగాపిక్సెల్ అయితే ఇచ్చారు సింగిల్ కెమెరా. అండ్ బ్యాటరీ వచ్చేసరికి 5000 mAh బ్యాటరీ అయితే ఇచ్చారు, అండ్ 33 watts ఫాస్ట్ ఛార్జింగ్ అయితే ఇస్తున్నారు. సో ఇది 100% వచ్చేసరికి 74 minutesలో 100% ఛార్జ్ అవుతుందని చెప్పి క్లెయిమ్ చేస్తున్నారు. సో ఇది కూడా సైడ్ మౌంటెడ్ ఇచ్చారు. సూపర్ అమోలెడ్ ఇచ్చినా సరే సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ ఎందుకు ఇచ్చారనేది మరి రెడ్మీ నోట్ 10లో తెలియడం లేదు. సో దీని ప్రైస్ వచ్చేసరికి 11,999, అది 4GB వేరియంట్. సో ఇందులోనే ఇంకో వేరియంట్ ఉంది, అది 6GB 128GB వేరియంట్ వచ్చేసరికి 13,999. సో మా బడ్జెట్ 14,000 లోపలనే అంటే లేదా 12,000 లోపలనే అనుకుంటే కనుక రెడ్మీ నోట్ 10 బెస్ట్ ఆప్షన్ అని చెప్పొచ్చు, అపార్ట్ ఫ్రమ్ చిప్సెట్. సో చిప్సెట్ వచ్చేసరికి 678 స్నాప్డ్రాగన్ అంటే చాలా తక్కువ అని చెప్పాలి ఆ ప్రైస్కి. సో మనం ఇప్పుడు ర్యాంకింగ్ ప్రొవైడ్ చేద్దాం. అంటే ర్యాంక్ 1లో ఏది ఉంది, ర్యాంక్ 2లో ఏది ఉందో దాన్ని మొత్తం కంప్లీట్గా ర్యాంక్ ప్రొవైడ్ చేద్దాం.
గేమింగ్ పరంగా ఫస్ట్ ఫోన్ నా వ్యూ ప్రకారం ఫస్ట్ ఫోన్ వచ్చేసరికి రియల్మీ నార్జో 20 ప్రోకి ఇస్తాను. సో ప్రైస్ రేంజ్లో అండ్ బెస్ట్ చిప్ సెట్లో బాగుందని చెప్పేసి నేను అనుకుంటున్నాను రియల్మీ నార్జో 20 ప్రో. అండ్ ఆ తర్వాత సెకండ్ ర్యాంక్ వచ్చేసరికి పోకో M2 ప్రోకి ఇస్తాను. సో చిప్ సెట్ పరంగా 720G అయితే ఇచ్చారు వీళ్ళు, అండ్ ప్రైస్ రేంజ్ కూడా సేమ్ రియల్మీ నార్జో 20 ప్రో లాగే ఉంది. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి థర్డ్ పొజిషన్ రియల్మీ 7కి ఇస్తాను నేను. రియల్మీ 7 చాలా బాగుంది ఫోన్. అండ్ ఫోర్త్ పొజిషన్ వచ్చేసరికి రియల్మీ 8కి ఇస్తాను నేను. అండ్ ఫిఫ్త్ పొజిషన్ వచ్చేసరికి రెడ్మీ నోట్ 9 ప్రోకి ఇస్తాను. అండ్ సిక్స్త్ పొజిషన్ వచ్చేసరికి పోకో X2కి ఇస్తాను. అండ్ సెవెంత్ పొజిషన్ వచ్చేసరికి పోకో X3కి ఇస్తాను. అండ్ లాస్ట్ పొజిషన్ వచ్చేసరికి రెడ్మీ నోట్ 10కి అయితే ఇస్తాను. సో దట్స్ ఇట్ అబౌట్ దిస్ వీడియో. ఇలాంటి వీడియోస్ ఇంకా చూడాలనుకుంటే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. టిల్ దెన్ సైనింగ్ ఆఫ్.